హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం ఏంటంటే మెడ దగ్గర నుండి సంఖ దగ్గర వరకు ముడత వస్తుంది అంటున్నారండి. చాలా మంది ఈ డౌట్ అనేది అడిగారు. అయితే దీని గురించి ఏంటంటే చాలా చిన్న సింపుల్గా టిప్ చెబుతాను అన్నమాట, మీకు అర్థమయ్యేలాగా చెబుతాను. అయితే ఇప్పుడు చూడండి, ఈ సింపుల్గా ఇంకోండి సంఖ దగ్గర నుండి ఇలా లాగుతుంది అన్నమాట. లాగుతుంది, ఇక్కడ ముడత వస్తుంది అంటే మెడ బ్లౌజ్ అనేది ఇలా లాగుతుంది. ఇలా లాగినప్పుడు కారణం ఏంటంటే చెస్ట్ టైట్ అన్న అయి ఉండాలి సహజంగా, లేదంటే సంఖ టైట్ అన్న అయి ఉంటుంది అనమాట. ఈ రెండింటిలోనే ఎక్కువగా ఏంటంటే 99% ఇలా లాగుతుంది అంటే మెడ పైకి ఉండి, ఫ్రంట్ మెడ పైకి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఫ్రీగా ఉండదు. ఈ మెడ అనేది బ్లౌజ్ ఫ్రీగా ఉండదు. ఫ్రీగా లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టైట్ లాగి పట్టుద్ది అనమాట. మెడ లాగినప్పుడు చెస్ట్ కూడా టైట్ అయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇలా ముడత వచ్చేస్తుంది. చూసారుగా, ఇలా లాగి పడితే ఎలాగ ఉంది, మామూలుగా ఉంటే ఎలా ఉంది, ఫ్రీగా ఉంటే ఎలా ఉందో చూసారుగా, ఇలా అనమాట. ఇలా లాగి పడుతుంది అనమాట. లాగి పట్టడం వల్ల మీకు ఇలా ముడత వస్తుంది. దీని గురించి ఏంటంటే చెస్ట్ లూజ్ పెట్టుకోండి. సహజంగా చెస్ట్ లూజ్ పెట్టుకుంటే కామన్గా మెడ అంటే మెడ పైకి తొడిగే అలవాటు ఉంటుంది కొంతమందికి, అది మనం కింద పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కిందకి పెడితే మెడ జారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంఖ వరకు ఓన్లీ సంఖ నుండి అంటే చెస్ట్ లూజ్ ఉండాలన్నమాట. అది పెట్టుకుని చూడండి, ట్రై చేయండి. చాలా వరకు ఇది యూజ్ అవుతుందన్నమాట. లేదంటే ఒకసారి సంఖ కూడా కొంచెం లూజ్ పెట్టుకోండి. చెస్ట్ అండ్ సంఖ లూజ్, ఈ సంఖ లూజ్ అనేది కూడా కొంచెం లూజ్ పెట్టుకోండి. లూజ్ పెట్టి క్లుప్తంగా చెబుతున్నాను అనమాట. ఇది మీకు అర్థమయ్యేలాగా, ఎందుకంటే ఇట్లా లాగి చూపించేది మీకు టైట్ అవుతుంది, మనకి ఇక్కడే అర్థమైపోతుంది. చూడండి, ఇట్లా లాగినప్పుడు ఆటోమేటిక్గా టైట్ అవుతుంది. చూసారుగా, అదనమాట. దీన్ని బట్టి ఇది కొంచెం చెస్ట్ లూజ్ పెట్టుకోండి. అయితే ఇంకొకటి మన చిన్న డౌట్ అడిగారండి. ఈ మిషన్ అనేది సూది మార్చుకోవటం వాళ్ళకి కొంచెం ఈ సూది దారం అందుకుని రావట్లేదు, పైకి రావట్లేదు అంటున్నారండి. దీని గురించి ఏంటంటే ఈ నెంబర్ సూది మార్చారు, కానీ నేను అడిగానండి, మార్చారా, సూది మార్చారా అంటే సూది మార్చాను సార్, అయినా కానీ మాకు అందుకోవట్లేదు, దారం పైకి అందుకోవట్లేదు అంటున్నారు. సహజంగా ఏంటంటే ఇది అందుకోవడానికి కారణం ఏంటంటే ఈ సూది రావడానికి కొత్త మిషన్ అంటుంది. కొత్త మిషన్లో ఒక్కోసారి ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ ఈ నట్టు ఉంటుందండి. ఇక్కడ ఈ నట్టు అనేది లూజ్ చేస్తే మనకి ఇది కరెక్ట్గా లూజ్గా ఉందనుకోండి కొంచెం, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైనా మందం కుట్టినప్పుడు ఈ సూది కడ్డీ అనేది కొంచెం పైకో కిందకో కొంచెం జరుగుద్ది అనమాట. మనకు తెలియకుండా ఒక నూలు వాసనండి, ఎంతో జరగదు, కొంచెం జరుగుద్ది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ హోల్ ఉంటుందండి, ఈ పక్కన కింద హోల్ ఉంటుంది. ఈ హోల్లో నుండి ఇట్లా టర్న్ స్కూల్ పట్టుకొని ఇది ఇక్కడ ఉంది చూసారుగా, దీన్ని ఇక్కడ ఉంటుందండి. ఈ టర్న్ స్కూల్తో ఇలా లోన్ నుండి ఇలా కొంచెం లూజ్ చేసుకోండి. ఇదిగోండి సూది కడ్డీ జరుగుతుంది చూసారుగా. దీన్ని కొంచెం మీరు పైకా కిందకా అనేది చూసుకుని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. పైకి కిందకి కన్నా దింపారంటే బుట్టకు గుద్దుద్ది ఈ సూది అనేది, మీకు అప్పుడు అది అర్థమైపోద్ది. కిందకు ఉంది అంటే పైకి ఉంది, పైకి ఉన్నప్పుడు బుట్టకు గుద్దదు అనమాట, కిందకు గుద్దుకోదు. అలాంటప్పుడు మనకి ఏమైందంటే ఆటోమేటిక్గా మనకి ఇది ఇలా లూజ్ చేసుకుని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్పుడు దారం ఎక్కించి చూడండి. దారం ఎక్కించి చూస్తే మీకు ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఈ దారం అనేది లాగుతుంది అనమాట. లాక్ వస్తుంది పైకి. లాక్ వచ్చిందంటే మ్యాక్సిమం మనకి కుట్టు పడుతున్నట్టు అర్థమేనండి. అదే దారం పట్టుకు రావట్లేదు, లోన్ నుండి బాపిన్ నుండి దారం పట్టుకు రావట్లేదు అంటే కుట్టు రావట్లేదు అని అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే మనకు ఐడియా కోసమైనా ఈ సూది కడ్డీ అనేది ఎక్కడికి వచ్చి దిగుతుంది అనేది ఇక్కడ మనకి ఆన్మాలు కనపడుతుంది అనమాట, ఎక్కడికి వచ్చి దిగుతుంది అనేది. అప్పుడు దాన్ని బట్టి అయినా మనం కొంచెం దింపుకుంటే మనకి పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళిందా ఇక్కడ దీన్ని బట్టి అయినా అర్థం చేసుకోవచ్చు అనమాట. సరిహద్దు అద్దు అనేది కనపడుతుంది అనమాట, ఇక్కడికి అరిగింది మనకి. అట్లా ఓల్డ్ మిషన్లో అయితే. కొత్త మిషన్లో అయితే కానీ మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎంత కొంచెం అండి, బాగా దింపొద్దు, ఎందుకంటే కొంచెం అంత. సహజంగా ఏంటంటే ఈ సూది అయినా కానీ ఒకవేళ ఈ సూది రాడ్డు మనం చేయకపోయినా ఒకవేళ ఈ సూదిని కూడా ఇలా ఉంది కదా సూది, ఇలా కొంచెం దీన్ని మొత్తం వెళ్ళిపోకుండా చూడండి. ఒకసారి నేను చెబుతున్నా, ఇదిగోండి ఇట్లా మొత్తం ఎంచుకోకుండా కొంచెం కిందకి దింపుకోండి. కొంచెం జస్ట్ ఒక నూలు వాసం కొంచెం కిందకి దింపుకొని ఇలా సూది బిగించేసుకోండి. అప్పుడు కూడా మీకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట, దారం అనేది పట్టుకు వస్తుంది అనమాట. ఇది ఒకటి మీరు తెలియటం కోసం చెబుతున్నాను. కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కానీ మీకు ఏదైనా తెలియకపోతున్నాను డౌట్స్ అడగండి, నేను ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను అనమాట. దీనివల్ల ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఉపయోగపడతాయి అనమాట. అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి తప్పనిసరిగా.